హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశానండి. ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ముందుగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చింది. ఫామ్ 9 ఫిల్ చేయాలా, ఫామ్ 9A ఫిల్ చేయాలా ఏంటి అని చెప్పేసి, విచ్ ఫామ్ షుడ్ బి ఫిల్డ్, వాట్ ఫామ్ షుడ్ బి ఫిల్డ్, ఖచ్చితంగా ఇది మ్యాండేటరీయా, సో ఒకవేళ ఫామ్ తప్పు ఫిల్ చేస్తే ఏమవుతుంది, తప్పు తీసుకుంటే అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, జేఎన్టీయూ జేఎన్టీయూ సారీ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్ కానివ్వండి డిస్క్రిప్షన్లో ఉన్నాయండి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడతాయి. సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్లో డేటా సైన్స్ పెడుతున్నా. అయితే ఇక టాపిక్లో పెడితే ఏంటంటే, ఎవరైతే గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళు వచ్చేసరికి ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. 9తో వచ్చే సిరీస్తో ఉన్న ఫామ్ ఫిల్ చేయాలి. ఎందుకంటే బ్యాక్లాగ్స్, గ్రేస్ మార్క్స్ అప్లై చేసే వాళ్ళకి ఒక ఫాము, గ్రేస్ మార్క్స్ అప్లై చేయకుండా ఇంకా మిగతా రెగ్యులేషన్స్ వాళ్ళు ఉంటారు చూసారా, R18 వాళ్ళకైతే ఒక ఫాము గ్రేస్ మార్క్స్ ఫిల్ చేసే వాళ్ళకి, మిగతా వాళ్ళకి ఇంకో ఫామ్ ఉంటుంది. అయితే చాలామంది అనేది ఏంటి, ఈ ఫామ్ 9 కాదు, ఫామ్ 9 ఫిల్ చేయాలి, అది ఫిల్ చేయాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. అసలు ముందు ఒక విషయం చెప్తా. ఫామ్ తప్పు ఫిల్ చేస్తే ఏమవుతుంది, ఫామ్ 9 ఫిల్ చేయాల్సింది 9 ఫిల్ చేశారనుకోండి ఏమవుతుంది, సో మిగతా రెగ్యులేషన్ కింద చూసుకునే దానికి ఉంటుంది. దాని ప్రకారం గ్రేస్ మార్క్స్ యాడ్ అవుతాయి. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ఇది అవగాహన లోపం. ఏంటంటే ఫామ్ అనేది మీరెందుకు ప్రింట్ తీస్తారు నాకు అర్థం కాలేదు. ఫామ్ అనేది మీ కాలేజ్ వాళ్ళు ఇస్తారు. మీ కాలేజీ ఎగ్జామ్ సెల్ వాళ్ళు, ఎవరైతే గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిందో వాళ్ళు ఇచ్చిన ఫామ్ని మీరు తీసుకొని దాన్ని ఫిల్ చేసి ఇస్తారు. ఒకవేళ మీరు తప్పు ఫామ్ తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చినప్పుడు అది వాళ్ళ బాధ్యత, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళంతా చెక్ చేసి కానీ యూనివర్సిటీకి పంపించరు. ఒకవేళ తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే మీకు చెప్తారనమాట. మీరు దాని గురించి అయితే భయపడాల్సిన పని అయితే ఏమీ లేదండి. సో ఓవరాల్ అయితే ఆ ఫామ్ ఫిల్ చేయాలి, ఈ ఫామ్ ఫిల్ చేయాలని ఏమీ ఉండదు. అది వాళ్ళే ఇస్తారు. అసలైతే నాకు తెలిసి 9 సిరీతో స్టార్ట్ అయ్యే ఫామ్స్ ఉంటాయి. అయితే దానికి సంబంధించింది ఆల్రెడీ వీడియో చేశాను. మీ కాలేజీ వాళ్ళే చూసుకుంటారంతా. మీరు ప్రింట్ తీసుకెళ్ళి ఇదంతా చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో ఖచ్చితంగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ ఇచ్చానండి. వాటిలో కాల్ చేయండి ఖచ్చితంగా. సో ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకేమైనా అప్డేట్ తెలిస్తే ఖచ్చితంగా అయితే మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్.